సార్ నమస్కారం, మీకు సాదర స్వాగతం. మీరు నాకు చేసిన పరిచయ వాక్యాలు బుగ్గలు ఎరిపెక్కి సిగ్గుపడుతున్నాను. ధన్యవాదాలు సార్. విరాట్ అనే పుస్తకం మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన పుస్తకం అని చెప్పారు. పొనుగోటి కృష్ణారెడ్డి గారే నాకు ఫోన్ చేశారు. అట్లా ఆ పుస్తకం పరిచయం అయింది. చదివిన తర్వాత ఒక రకంగా నాకు ఏదో ఉన్మాద స్థితికి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆ పుస్తకం ప్రభావం వల్ల మీరు ఈ ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదా? ఆ పుస్తకం చదివాక ఎవరి మీద జడ్జిమెంట్ చేయకూడదు కదా, నేను అందుకని చేయటం. ఇంతమంది పంచారు కదా, వాళ్ళ నుంచి వచ్చిన ప్రతిస్పందన ఏమిటి? చిన్న పుస్తకం బాగుంది, చాలా బాగుంది. క్యాజువల్ గా అన్నారే కానీ బా ఇంట్లో ఇంత అనే మాట ఒక్కరలేదు. అప్పుడు నాకున్నటువంటి బలహీనత నుండి దిగితనం అనండి, అదేంటయ్యా ఆ పుస్తకం చదివితే ఇలా మాట్లాడు ఒకటి, నా ముందు మాట చదివావా అని అడిగా. ఒక అక్షరం 1000 మెదళ్లకు కదలేక అన్నాం కదా, 10,000 పుస్తకాలు పంచాను, కనీసం ఒక 1000 మంది అయినా కదులుతారేమో. అయితే సిద్ధార్థకి ఆధ్యాత్మికంగా అతను ఒక స్థిరత్వాన్ని పొందుతాడు, విరాట్ అది పొందడు. ఆ రెండిట్లో ఆ తేడా గమనించింది. మీరు గమనించండి, విరాట్కి లేకపోవడం అనేది రచయితకే లేదు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి కాసేపు మాట్లాడుకుందాం. మీకు ఏ దశలో ఉన్నారు, ఏంటి మీ ఆ దశ ఏదో తెలిస్తే నేను అనుకున్న లక్ష్యం చేరినట్టే. ఎక్కడున్నానో తెలియదు. దాసభాషణం గురించి 2 ముక్కలు చెప్పగలరా? మీరు చేస్తున్న సేవకి మీకు అనేక నమస్కారాలు. మీకు భాష పట్ల ఉన్న మమకారం తెలుసు నాకు. ఇది ఒక ఎంటర్ప్రెన్యూర్ గా మీరు సక్సెస్ కావాలని మనసా వాచా కోరుకున్నాను. నమస్కారం, నేను దాస్ కిరణ్. దాసుభాషితం అతిపెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల వేదిక. దాసుభాషితం యాప్ను ప్లే స్టోర్ నుంచి, యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని అనేక శ్రవణ పుస్తకాలను ఉచితంగా వినొచ్చు. అయితే దాసుభాషితం కేవలం శ్రవణ పుస్తకాల యాప్ మాత్రమే కాదు. దాసుభాషితంకు ఉచ్ఛ్వాస తెలుగు, నిశ్వాసం సమాజ శ్రేయస్సు. దాసుభాషితం లక్ష్యం తెలుగువారి వ్యక్తిగత, వృత్తిపర, ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడటం. అందుకే సాహిత్యానికి అదనంగా సమగ్ర శ్రేయస్సు కోసం దాసుభాషితం ఒరిజినల్ కాంటెంట్ ను రూపొందిస్తాం. అందులో భాగమే ఇప్పుడు ఈ ఓ సెలబ్రిటీ ఓ పుస్తకం అనే శీర్షిక. ఇందులో సెలబ్రిటీలను పిలిచి వారిని అత్యంత ప్రభావితం చేసిన పుస్తకం గురించి లోతుగా చర్చిస్తాం. ఆ సందర్భంలో అనేక ఇతర అంశాలు కూడా చర్చకు రావచ్చు. ఈ మొదటి భాగంలో మన విశిష్ట అతిథి పద్మభూషణ్ డాక్టర్ శ్రీ కోడూరు ఈశ్వర వరప్రసాద్ రెడ్డి గారు. సమాజ, సాహిత్య, వ్యాపార, తెలుగు భాష, ఔషధ రంగాల్లో వీటిలో ఏ ఒక్కదానిలో అయినా మీకు స్పృహ ఉంటే వరప్రసాద్ రెడ్డి గారు మీకు సుపరిచితులే. వ్యాక్సిన్ రంగం ఆయనకు విజయం చేకూరిస్తే ఆయన సచ్చీలత, ఔదార్యం, మంచి మనస్సు ఆయనను సెలబ్రిటీని చేశాయి. ఈ కార్యక్రమానికి ఇంతకన్నా గొప్ప మొదటి అతిథి మేము ఊహించలేకపోయాం. వారు సహృదయంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అంగీకరించి ఇప్పుడు మన ముందున్నారు. సార్ నమస్కారం, మీకు సాదర స్వాగతం. మీరు నాకు చేసిన పరిచయ వాక్యాలు బుగ్గలు ఎరిపెక్కి సిగ్గుపడుతున్నాను. ధన్యవాదాలు సార్. నేను మీ పుస్తకం శాంతి పదం విన్నాను. అది మన దాసభాష యాప్ లో కూడా పెట్టడానికి అంగీకరించారు మీరు. అందులో మీరు విరాట్ అనే పుస్తకం మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన పుస్తకం అని చెప్పారు. మీకు ఆ పుస్తకం గురించి అసలు ఎలా తెలిసింది? ఆ పుస్తకం గురించి పొనుగోటి కృష్ణారెడ్డి గారే నాకు ఫోన్ చేశారు. ఒక పుస్తకం మీకు ఇవ్వాలనుకుంటున్నాను, అది ఎప్పుడు రమ్మంటారో అని అడిగారు. నేనుండి అప్పటికే నాకు ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు కాదు, గత 20 ఏళ్ళు కాదు, ఎంతో మంది పబ్లిష్ చేయమని వచ్చేవాళ్ళు ఒక క్యూ, ఇంకొక క్యూ మేము పుస్తకం రాసాం ముందు మాట రాయండి అని. ముందు మాట రాయడం అంటే నాకున్న సమస్య సమయం. పబ్లిష్ చేయండి అంటే ఏదో చెక్ రాసి సరిపెట్టచ్చు, 2 నిమిషాల పని. ముందు మాట రాయమంటే ఈయన శైలి బాగుంది, కథనం బాగుంది, మదనం బాగుంది, ఇటు ఉచ్చు మాటలు రాయడం నాకు ఇష్టం లేదు. తప్పనిసరిగా పుస్తకం అంతా చదవాలి.
చదివిన తర్వాతనే నాకు తోచిన అభిప్రాయం రాయాలి. ఇది సమయం తీసుకుంటుంది. నా టేబుల్ మీద ఎప్పుడు 5-6 పుస్తకాలు ముందు మాట కోసం కాచుకొని ఉంటాయి. కొండగోటి కృష్ణారెడ్డి గారు మీకు ఒక పుస్తకం ఇవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు, పుస్తకం చదవడానికి ఇస్తున్నారా, ఏదో మర్యాదపూర్వకం ఇస్తున్నారా, తర్వాత మళ్ళీ ట్యాగ్ లైన్ ఉందా, ముందు మాట రాయమని అన్న. నవ్వుతూ దానికోసం వస్తున్నాను, ముందు మాట మీరే రాయాలి అన్న. సత్యేంద్ర భగవంతురాని అంత పెద్ద పుస్తకం చదివి ఓపిక లేవయ్యా ఇప్పుడు. నేను నా దగ్గర నా టేబుల్ అంటే చాలా చిన్న పుస్తకం ఇది అన్నారు. ఎన్ని పేజీలు అంటే 30 పేజీలు. నిజానికి 30 కాదులేండి, అది 44-40 పేజీలు వచ్చింది. 30 పేజీల పుస్తకం సార్, మీకు ఒక అరగంట చదివేస్తారా? దానికి పుస్తకం కూడా రాసేవయ్యా అన్న. మీరు చదవండి, నేను వస్తాను. వచ్చారు, ఇచ్చారు, ముందు మాట రాయండి అన్న. అది చాలా చిన్న పుస్తకం కాబట్టి చదివేసి రాస్తాను, నన్ను రాయలేకపోయాను. అట్లా ఆ పుస్తకం పరిచయం అయింది. చదివిన తర్వాత ఒక రకంగా నాకు ఏదో ఉన్మాద స్థితికి వెళ్ళిపోయాను. మళ్ళీ చదివాను, మళ్ళీ చదివాను, మళ్ళీ చదివాను. ఒక 3 రోజుల్లో 5-6 సార్లు చదివాను. మౌనం అయిపోయాను. ఆయనకి ఫోన్ చేసి, దీనికి ముందు మాట మీరు వద్దన్న రాస్తాను, నేను రాసింది ఏదో మీరు వెయ్యాలి, మీకు నచ్చకపోవచ్చు, దాన్ని తీసేయచ్చు అన్న భయం, నేను మాత్రం ముందు మాట రాస్తున్నాను. రాశాను. అది మీరు చదివే ఉంటారు. చదివారా అడగొచ్చు అన్నమాట. శాంతి పథంలో పుస్తకం విన్నాను, మీ ముందు మాట లేదు దాంట్లో, నేను చదివిన పుస్తకంలో. అది ఈ బుక్ లాగా విన్నాను. విరాట్కి ముందు మాట రాశాను. ఆ రకంగా పరిచయం. ఆ తర్వాత ఆయన్ని కాపీలు కావాలని అడుగుతునేవాడిని. ఆయన పాపం చాలా మంచి మనిషి, కాదలేక తెచ్చిచ్చేవాడు. కాదని నేనే ఆయన పర్మిషన్ తీసుకొని ఒక 10,000 కాపీలు వేసి అందరికి పంచాను. నా కోరిక ఏంటంటే, ఇది పెద్ద పుస్తకం కాదు, తెలగడ కింద పెట్టుకొని నిద్రపోయేది కాదు. ఎవరైనా 30 పేజీలుగా త్వరగా చూసేద్దామని చదువుతారు. ఎంత త్వరగా చదువుతారో అంత త్వరగా దాని మీద ప్రభావితమయ్యి ఒక ఆలోచనలో పడిపోతారు. నాకు ఎట్టి నమ్మకం. నా అలాగే ఇప్పుడు ఆ 10,000 కాపీలు అయిపోయినాయా? అయితే అందరికి ఇచ్చేసాను. మళ్ళీ ఇంకోసారి వేయబోతే వద్దండి, ఈసారి ఇంకొక ఆయన చేస్తున్నారు, మీరు ఆయన ఏదో అమ్ముకుంటారు, మీరే ఊరికే ఇచ్చేస్తే ఆయన ఏమవుతారు. అప్పుడు అనిపిస్తాను, నేను ఇచ్చిన ఊరికే ఇచ్చాను. ఇప్పుడు ఇంతమంది పంచారు కదా, వాళ్ళ నుంచి వచ్చిన ప్రతిస్పందన ఏమిటి? నాకు బహుశా ఒక 30-40 మంది మాత్రమే నేను రాసుకున్నాను, ఎవరో స్పందించారు. ఎందుకంటే నాకు మీలాగనే ఒక ఉత్సుకత ఉంది. ఒక అక్షరం 1000 మెదళ్లకు కదలేక అన్నాం కదా. 10,000 పుస్తకాలు పంచాను, కనీసం ఒక 1000 మంది అయినా కదులుతారేమో అనుకున్నా. కదలు 30 మంది, 32 మంది వాళ్ళ పేరు కూడా రాసి పెట్టుకున్నాను. వాళ్ళు కూడా నేను పొందిన అనుభూతి పొందారో లేదో నాకు చెప్పలేదు, పొందుండొచ్చు బహుశా. కానీ అయిపోయింది, త్వరగా అయిపోయింది, చిన్న పుస్తకం బాగుంది, చాలా బాగుందిలే అంటే క్యాజువల్గా అన్నారే కానీ బా దీంట్లో ఇంత అనే మాట ఒక్కరలేదు. అప్పుడు నాకున్నటువంటి బలహీనత నుండి లేఖితనం అనండి, అదేంటయ్యా ఆ పుస్తకం చదివితే ఇలా మాట్లాడు, ఒకటి నా ముందు మాట చదివావా అని అడిగా. ఏంటి నా ఉద్దేశం, ముందు మాటలోనే నా ఘోషంతో వ్యక్తం చేశాను. ధైర్యం ఉంటే చదవండి, విస్ఫోటనకు సిద్ధం కండి అని రాశాను. అది మీరు చూసినట్లేదు ముందు మాట. అది చదివన్నా ఏమన్నా తగ్గట్టుగా చెప్తారేమో అనుకున్నా కానీ ఎవరు ఆ మాట చెప్పలేదండి. ఆశ్చర్యపోయాను, ఎవరు చెప్పలేదు. 32 మంది. అంటే ఈ 30 మందిలో పుస్తకం చదివిన వాళ్ళు మర్యాదపూర్వకంగా ఫోన్ చేసి మీరు ఇచ్చారు కాబట్టి చెప్పిన వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా? కాదు, వాళ్లే చేశారు. బాగుంది పుస్తకం, చాలా బాగుంది, నైస్, వెరీ నైస్లీ రిటర్న్. అంటే మనం కొంచెం మన భగవద్గీత బాగా అర్థం చేస్తున్నాడు ఆయన అన్నవాళ్ళు. కొంతమంది సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా బాగా రాశాడు. ఎండింగ్ కొంచెం తేడాగా ఉంది, పాట చచ్చిపోవడం బాగలే. చచ్చిపోవడం కథ గమనించండి, కథ వెనక్కున్న తాత్వికత కాదు, కథ చూస్తున్నారు, కథలో మెరో డ్రామా చూస్తున్నారు. కుక్కల దగ్గర ఉండిపోవడం ఎంత ఊహించుకుంటున్నారు. దేవదాస్ కుక్కల దగ్గర ఉండి పాట పాడేట్టుగా. తాత్వికత అనేది అన్ని మనసుల్ని తాకిందో లేదో, తాకిన వాళ్ళు నాతో మాట్లాడలేదు నాకు తెలియదు. ఇప్పుడు ఆ పుస్తకం చదివాక
ఎవరి మీద జడ్జిమెంట్ చేయకూడదు కదా నేను, అందుకని చేయటం. ప్రధానమైనటువంటి దాంట్లో అంశం ఎవరి మీద ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు. ఇప్పుడు ఆ పుస్తకం ప్రభావం వల్ల మీరు ఈ స్పందన మీకు ఊహించినంత లేకపోయినా కానీ మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదా? తీసుకోలేదు. నేను వీళ్ళు ఏమిటి ఇలా ఉన్నారని కూడా అనుకోవాలనిపించినా అనుకోకుండా ఒక నిబద్ధతకి నన్ను నేను నియంత్రించుకొని ఎవరి మీద ఏ కామెంట్ చేయకుండా మనం అనుభూతి చెందాం, పద్యం చాలు. నేను ఈ కార్యక్రమానికి సన్నద్ధమయ్యే క్రమంలో ఆయనతో కూడా మాట్లాడాను, రచయితతో, అనువాదకులైన ఆయనతో కూడా మాట్లాడాను. ఆయన మీద కూడా గాఢమైన ప్రభావం చూపించింది ఈ పుస్తకం. ఆయన కొడుకు పేరు పెట్టుకున్నాడండి, ఆయన కుమారుడికి విరాట్ అని పేరు పెట్టుకున్నాడు. ఎంత ప్రభావం లేకపోతే అలా పెట్టుకుంటాడు. మా తర్వాత ఇంకో పుస్తకం గురించి మనం తర్వాత మాట్లాడుకున్నాము ఈ క్రమంలో. ఇంకో పుస్తకం ఏంటంటే, ఈ విరాట్ చదివితే తప్పకుండా గుర్తొచ్చేది సిద్ధార్థ, హెర్మన్ హెస్సేది. సో మా అబ్బాయి పేరు సిద్ధార్థ. ఆకారం కూడా ఉంటుంది చివరికి. మీరు నేను ఊహించిన విస్ఫోటనాన్ని మీరు అనుభూతించారు అని చెప్పగలరు. మనం ఉంది కాబట్టి దీని గురించి. తర్వాత ఇప్పుడు ఈ పుస్తకం చదివి మీరు ఎంతకాలం అయింది? ఈ విరాట్ నాకు సంవత్సరాలు గుర్తుండవండి, చూసుకో 10 ఏళ్ళు సుమారుగా. అంటే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అలా. 20 ఏళ్ళు అయితే కాదు. ఇది మీకు నా పుస్తకం దొరికితే చెప్పగలను. ఎప్పుడు 2015 ఏళ్ళు అయిందా నాకు డౌటే. ఇప్పుడు నా దగ్గర కొన్ని నేను చేసి ముందు మాట రాసిన ఎన్ని దగ్గర పెట్టు. సుమారుగా నా ఉద్దేశం 10 ఏళ్ళు అయి ఉంటుందండి. డెఫినెట్గా 10 ఏళ్ళు అయి ఉంటుంది. 2014-15 దాకా. మీరు ముందు మాటలోను తర్వాత దీంట్లో కూడా ఉంది, మన శాంతి పదంలో మీరు ఈ మాట అన్నారు, కనీసం 1 సంవత్సరం పాటు మామూలు మనిషిని కానివ్వలేదు, ఒక మహా విస్ఫోటనం కలిగింది, అపరాధ భావాన్ని రేకెత్తించి నన్ను నేను ప్రక్షాళన చేసుకోవాలని అనిపించింది అన్నారు. కొంచెం లోతుగా వెళ్దాం ఈ విషయంలో. అంటే ఏంటి, వాట్ ఈస్ దట్ మేడ్ యూ సే దిస్? సాధారణంగా ఎవరైనా, మీరైనా నేనైనా, బహుశా అందరినీ కలుపుకోవడం, నాలాంటి వాళ్ళు చాలా మంది ఒక ఇష్యూ, ఒక వ్యక్తి గురించి ఒక సందర్భం వచ్చిననుకోండి. నేను నా ఆఫీస్లో కూర్చున్నాను, నా సెక్రటరీ టైంకి రాలేదు, 9:30కి రావాల్సిన వాడు 9:30కి రాలేదు. ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ చెప్పబోయాడు. చీకాకులో నోరు దారేది ఎక్కుంటుందంటే, నువ్వు ఎప్పుడు ఇంతే, ఎప్పుడు లేటే. ఆయన ఎప్పుడు లేటుగా వస్తాడా? 1 రోజు లేటుగా వచ్చాడు, పోనీ 5 రోజులు లేటుగా వచ్చాడు, నువ్వు ఎప్పుడు ఇంతే అనే మాట ఏమిటి? అది ఆ తొందరపాటు, జడ్జిమెంటు. ఎవరి గురించి ఏదో విన్నాం, వాడంతే నాకు ఎప్పుడు తెలుసు, నాకు బాగా తెలుసు, వాడు ఏం బాగా తెలుసు, ఎవరి గురించి ఎంత అధ్యయనం చేస్తే ఆ నిర్ణయానికి ఫైనల్ వర్డిక్ట్ ఎలా పాస్ చేశారు మీరు. అది సహజమైనటువంటి బలహీనత ప్రతి మనిషికి. మనం ఒక వ్యక్తి గురించి ఒక సందర్భంలో ఒక జరిగితే అతనికి ఆపాదిస్తాం, అతని జీవితం అంతా అంతేనని. అలాంటి జడ్జిమెంట్లకి రాకూడదు. అతనికి ఏదో ఒక బలమైన కారణం ఉండే ఈ రోజు రాలేకపోయాడు అన్నటువంటి భావం పెట్టుకొని అడుగు, ఎందుకు లేట్ చేశారండి అని చెప్తాడు. చెప్పిన దాన్ని నమ్మదగితే నమ్ము, ఒకవేళ నమ్మకపోతే నువ్వు అబద్ధం చెప్తున్నావు, కరెక్ట్ కాదు అంతే. అంతేగాని నువ్వు ఎప్పుడు ఇంతే అనే మాట అనకూడదు. ఎప్పుడు ఇంతేనటువంటి వెర్డిక్టు ఒక బల్ల గుద్దించి ఒక జడ్జి గారు అది హ్యామర్ పెట్టి కొట్టి జడ్జిమెంట్ చేసేయటం అనేది మనకు అలవాటు అయిపోయింది. ఎవరి గురించి అయినా కొద్దిపాటి పరిచయంతోనే వాళ్ళ గురించిన ఒక పిక్చర్ మనం ఫామ్ చేసుకుంటాం, వాళ్ళ గురించి ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తాం, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ అండ్ రాంగ్. కన్సీవ్డ్ ఒపీనియన్స్ ఇవన్నీ. అంతేగాని తరచి చూసి అతని తత్వం ఇదా, అతని నడవడికి ఇదా, అతని ఆలోచన విధానం ఇట్లాడిదా అని ఏమీ ఆలోచించాం. మనకు నచ్చకపోతే వాడు ఇప్పుడు ఇంతే అని అడుగుతాం. వాడు ఇప్పుడు ఇంతే అనే మాటలోనే
పెద్ద పొరపాటు, పెద్ద తప్పు. ఇప్పుడు ఆ పుస్తకం కథలో ఆ విరాట్ అనే వ్యక్తి రకరకాల పాత్రలు పోషిస్తాడు. యుద్ధ వీరుడు, న్యాయ నిర్ణేత, తర్వాత జస్ట్ కుటుంబవాసి, ఏం పని చేయకుండా మౌనంగా కుటుంబంలో ఉండటం, తర్వాత సన్యాసం, తర్వాత కుక్కల కాపరి, ఇవన్నీ అవుతాడు. ఈ పాత్రల్లో ఎక్కడ మీకు ఆ భావన అనిపించింది? అంటే ఏ అంశం, ఏ పరిస్థితిలో మీకు ఇట్లా నిర్ణయాలు రాకూడదు మనుషుల వెంటనే అనేది ఏ విభాగంలో మీకు అలా అనిపించింది? ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా ఎప్పుడైతే తను శిక్ష వేశాడో అతనికి, అతను ప్రశ్నిస్తాడు. శిక్ష పొందిన అతను, నీకు తెలుసా ఎంత కష్టమో ఈ శిక్షను వేసింది నాకు, నేను చేసిన తప్పుకి, నీవు అనుభవిస్తే నీకు తెలుస్తుంది అంటాడు. ఆ మాటకి స్పందించటం అవసరం లేకపోవచ్చు. తను ఒక న్యాయ నిర్ణేతగా తీసుకున్న నిర్ణయం. నీకు తెలుసా అని చెప్పిన ఎవరో ఆక్రోశంతో ఉండొచ్చు. అదే తెలియదు, నాకు నిజంగా తెలియదు కదా, ఇట్లాంటి శిక్ష పడితే ఎలా ఉంటుందో వాడు అడిగాడు కాబట్టి నేను దానికి వెళ్ళాలా అని చెప్పి అనుకొని తను జైల్లో కూర్చోవడం అనేది ఒక విచిత్రమైనటువంటి నిర్ణయం. మానవతావాదం ఉండొచ్చు. ఒక జడ్జి గారికి శిక్షలో ఉన్నటువంటి ఆ రకమైన బాధ ఏదో తెలిస్తే అతను తీసుకునే నిర్ణయాలు మంచిగా ఉంటాయి అన్నటువంటి భావం కలిగి దానికి వెళ్ళడం అనేది మానవీయ దృక్పథం. కానీ ఒక జడ్జి చేసే పని కాదు. తన సమయం కూడా చాలా విలువైంది. అందుకని తన విరుద్ధమైనటువంటి భావాలతో సంఘర్షణలో పడ్డాడు. ప్రతి అంశంలో పడ్డాడు. తను ఒక న్యాయ నిర్ణేతగా తీసుకున్న నిర్ణయాన్ని ఎవడో క్వశ్చన్ చేస్తే తను వెళ్ళి జైల్లో కూర్చొని చూడాలనుకోవడం అది మానవీయంగా గొప్పగా అనిపించవచ్చు. కానీ ఒక న్యాయవాది, ఒక న్యాయ నిపుణుడుగా, న్యాయమూర్తిగా తను తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాదు. ఆయన మనం తప్పుపట్టలేం. మహానుభావుడు, మానవతావాది. ఒక నేరస్తుడు వేసిన ప్రశ్నకి తను ఏదో అది చూడాలని చెప్పి అనుకొని వెళ్ళడం, ఆ సమయానికి మళ్ళీ బయటకు రాలేకపోవడం, ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఆ పాత్రను ఆ రకం మలిచి స్టీఫాన్ స్వైక్ అంటే ఏమిటి, ఈ ఏమనాలంటేనండి, ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్స్, ఇటుంటే ఏమవుద్ది, ఇటుంటే ఏమవుద్ది, ఏది ఇది సత్యమా, ఇది సత్యమా, ఇది నిత్యమా, అది అనిత్యమా, యుక్తాయుక్త విచక్షణ. ఇప్పుడు అయుక్తం ఏంటంటే అక్కడ తను పోయి జైల్లో కూర్చోవాలనుకోవడం, యుక్తం ఏంటంటే తెలుసుకోవాలనుకోవడం దాని గురించి. అన్ని రెండు డయామెట్రికలీ ఆపోజిట్. ఇలాంటి సంఘర్షణ మనసున్న మనిషికి వస్తుందండి. మనకు కూడా మనసు ఉంది, కానీ మన మనసుని మనం దాన్ని క్రోటన్ మొక్కను ప్రూవ్ చేసేట్టుగా చేసుకున్నాం. దాన్ని స్వేచ్ఛగా వదలలేదు. మనం చేయం ఆ పని. ఆయన చేశాడు. ఎందుకు చేశాడంటే ఓపెన్ మైండెడ్. ఎవరంటే దానికి స్పందించాడు. సున్నిత మనస్కుడు. ఇంకోటి ఏంటంటే, అంటే మనం పాత్ర గురించి చెప్పుకుంటున్నాము, తర్వాత ఆత్మ పరిశీలన అనేది ఒకటి ఉంటుంది కదండి, ఎంక్వైరీ. అవును, అది గాఢంగా ఉన్న వ్యక్తి. ఆ పాత్ర విరాట్ కి ఆత్మ పరిశీలన అనే అది ఎప్పుడైనా కానీ ఆధ్యాత్మికంగా కానీ వ్యవహారికంగా కానీ పురోగతి ఏదైనా కూడా మూలం ఏమిటంటే ఆత్మ పరిశీలన క్షమత. అది ఉన్నప్పుడే ఎందుకు ఏమిటి అనే సందేహాలు వచ్చి మనసు అటువైపు సమాధానం కోసం శోధిస్తుంది, ఈ జిజ్ఞాస. సో అది బాగా ఆ పుస్తకంలో బాగా కనిపించే అంశం, నాకు కనిపించిన అంశం అది. అంటే ఆయనకి విరాట్ కి ఒక ఆత్మ పరిశీలన అనే ఉంది. తర్వాత గిల్ట్ కూడా చాలా ఉంటుంది అతనికి. ఆ పుస్తకం అంతా కూడా దానికి మళ్ళీ వద్దాము మనం సిద్ధార్థాన్ని కంపేర్ చేసేటప్పుడు. మీకు ఈ విరాట్ ఎప్పుడైనా తప్పు చేశాడు అనిపించిందా? ఎందుకంటే అతను ఒక పాసిఫిస్ట్. ఇందాక మీరు అన్నారు, దానికి ఎక్స్టెన్షన్ గా అడుగుతున్నాను, కొనసాగింపుగా. అతను చేసింది చాలా వరకు అయుక్తం అన్నారు మీరు. సో అటువంటి ఇదేంటి ఇతను ఇట్లా ఉన్నాడు అని అనిపించిందా? ఆ శిక్ష, ఆ తెగవాడికి శిక్ష ఇస్తే తను పోయి అతని ప్లేస్ లో తను ఒక నెల పాటు శిక్ష అనుభవిస్తాడు. అక్కడే ఆయనకి
ఆత్మజ్ఞానం కూడా కొద్దిగా స్ఫురించింది అనిపించింది నాకు వింటుంటే. తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడా లేదా అనే భయం కూడా ఉంటుంది అతనికి. ఇంత పని చేశాను, కొంచెం అనుమానం ఉంటుంది తను తీసుకున్న నిర్ణయం మీద. ఏమైనా అవివేకం అటువంటివి ఏమైనా కనిపించాయా మీకు విరాట్ పాత్రలో? అది అవివేకం అనండి, ఒక రకమైనటువంటి ఉన్మాద స్థితి. సత్యాన్వేషణలో ఏ వ్యక్తి అయినా నిజంగా కమిట్ అయిపోతే ఆ సత్యం, ఆ పరబ్రహ్మం తెలుసుకోవాలనుకున్నవాడు చేసే పనులు ఈ రకంగానే ఉంటాయి. చెట్టుతో పోయి మాట్లాడతాడు, పుట్టతో పోయి మాట్లాడతాడు, నది దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు. అవన్నీ బయట నుంచి మనం లౌకికంగా చూసినప్పుడు ఎందుకు ఇతను ఇంత వింతగా ప్రవర్తిస్తున్నాడు అనిపిస్తుంది. కానీ అతనిలో ఉన్నటువంటి ఆ ఇంటెన్సిటీ, ఆ భావ సాంద్రత, అవి గాని గమనిస్తే అతని పరంగా అతను కరెక్టే, అతను యుక్తమే. మనకు లౌకికంగా చూసినప్పుడు అయుక్తంగా అనిపిస్తాయి. అతనికి మళ్ళీ తిరిగి రాజుగారు ఆఫర్ చేశారు, రాని పోలేదు. ఎందుకు పోలేదు అంటే ఇదే అయుక్తం. నాకికన కాదు, నేను పరికరాన్ని ఇంట్లో వాళ్ళు నిర్ణయించారు, నేను నాకున్నటువంటి లిమిటేషన్స్ చెప్పాను అని దానికి కట్టుబడిపోయాడు. ఇప్పుడు 10 ఏళ్ళైందన్నారు, కనీసం 10 ఏళ్ళైందన్నారు పుస్తకం చదివి. కనీసం 10 ఏళ్ళైందన్నారు. తర్వాత మీలో ఆలోచనలు రేకెత్తించిందన్నారు, చాలా ప్రశ్నలు ఉత్పన్నం అయినాయన్నారు, జీవితాన్ని మార్చిందన్నారు. ఆ మార్పులన్నీ కూడా కొనసాగుతున్నాయా ఇంకా జీవితంలో? నేను కూడా యుక్తాయుక్తో అనమే కానీ ఒక గాయం అయితే అయింది మనసులో. ఆ గాయం తాలూకు గాయం మానేదాకా చాలా కాలం కొనసాగించాను. ఎవరిని గబుక్కున ఒక మాట అనకూడదు, జడ్జిమెంట్ చేయకూడదు అని. అయితే 100% దాన్ని పాటించారా ఇటీవల కాలంలో అంటే తప్పిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ తప్పిపోయినప్పుడల్లా నాకు నేనే చెంపలేసుకుంటాను. నేను ఆనాడు పొందినటువంటి అనుభూతిని కొనసాగించలేకపోతున్నా, మధ్య మధ్యలో చెలియలి కట్ట దాటుతున్నాను అనిపించే సందర్భాలు. అంటే ఏమిటి, నేను ఆ స్పృహలోనే ఉన్నాను, పాటించానా అంటే 100% కాదు. అది ఎక్కడో కాదు, మా ఇంట్లోనే మా కుటుంబ సభ్యులతోనే, నా భార్యతోనే నువ్వెప్పుడు ఇట్లా చేస్తావు, కరెక్ట్ కాదు అనే మాట దొల్లి వస్తుంది. టక్కన తెలిసి సారీ అంటాడు, పొరపాటు. అది ఆమె జోక్లాగా, మీ స్వభావం అది వాళ్ళకు మార్చుకోవాలంటే అందువల్ల డెఫినెట్ గా అండి దాని ఇంపాక్ట్ అయితే నా మీద ఉంది. 100% నేను పాటించానని అబద్ధం చెప్పను. కానీ అనేక పర్యాయాలు దాన్ని సమీక్షించుకొని ఆగిన సందర్భాలు ఉన్నాయి, దొల్లిన సందర్భాలు ఉన్నాయి, దొల్లిన తర్వాత పశ్చాత్తాపడే సందర్భాలు గ్యారంటీగా ఉన్నాయి. నా జీవితంలో ఒక విషయం గుర్తొస్తుంది. నా భార్యతో కూడా, నువ్వు ఆధ్యాత్మిక అది ఇది అంటావు, నీ దైనందిన జీవితంలో అదేం కనిపించట్లేదు అంటుంటుంది ఒకసారి కోపం వస్తే. నేను అంటాను అనమాట, ఇది మీరు అన్నారు స్పృహ ఉంటామని, ఇట్స్ నాట్ అబౌట్ వెదర్ వి ఫాల్ డౌన్, ఇట్స్ అబౌట్ హౌ వి గెట్ అప్. ఎంత తప్పుతాము కానీ ఆ స్పృహ వెంటనే రావటం, అది ముఖ్యం. అదే మన ఎంత త్వరగా వస్తుంది అనేదే ఆధ్యాత్మిక పురోగతికి కొలమానం నిజంగా. ఎందుకంటే మానవ సహజం, మనం నైజం, అది గాడి తప్పటం అనేది మానవ నైజం. ఇప్పుడు మీ పుస్తకాలు మేడం గారు కూడా చదువుతారా వసంత గారు? చాలా తక్కువ చదవమంటుంది, నేను చదివితే వింటుంది. అందుకే ఆమె నాకు ప్రేరణ ఈ ఆడియో బుక్స్. నేను చదవలేను కానీ చదువు చెప్తే నేను వింటూ ఉంటానంటే, వింటూ నిద్రపోద్ది, అప్పుడు ఆపేస్తాను. ఈ విరాట్ పుస్తకం చదివారా ఆమె? చదివి వినిపించా, బలవంతంగా పిల్లలందరికీ వినిపించా. ఓకే, ఓహో. నేను రచ్చ గెలిచిన తర్వాతనే ఇంట గెలిచా. 10,000 కాపీలు వేయించాను. ఇప్పుడన్నా వినండి మీరు, నేను అందరికీ వినిపించా. మీ కుటుంబం వాళ్ళు ఏమన్నారు పుస్తకం గురించి, వాళ్ళ అభిప్రాయం ఏంటి? వాళ్ళు కూడా రియాక్షన్ అంటే, మనము దీపావళికి టపాకాయలు తెచ్చుకుంటాం, కొన్ని బాంబులు పేలుతాయి, కొన్ని బాంబులు పేరవు, కొన్ని కుటుంబం అంటాయి. అట్లాగే వీళ్ళు కూడా నాలాంటి విస్ఫోటనాలు అయితే లేవు కానీ
నానా నువ్వు చెప్పేది కరెక్టే, పాపం చాలా బా అని అంటారే కానీ నా ఉద్దేశంలో వాళ్ళకి స్ట్రైక్ కాలేదు. నేను చెప్పాను కదండి 10,000 కాపీలు 32 రెస్పాన్సెస్ అట్లా వచ్చినాయి. ఎవ్వడు నాలాగా దిమ్మ తిరిగిపోయింది నాకు అన్నవాడు లేడు. కానీ 32 మంది బాగుంది, చాలా బాగుంది అని ఫోన్ చేశారు. నేను ఏంటి అని అడగకూడదని చేశాను. బహుశా కృష్ణారెడ్డి గారికి ఎక్కువ మంది చేస్తుంటారు, ఎందుకంటే ఆయన ఒక చేతి కదా, నేనేముంది పబ్లిషర్, నాకెందుకు, నేను పంచాను అంతే. బహుశా కృష్ణారెడ్డి గారికి మంచి రెస్పాన్స్ వచ్చుండారు, ఎందుకంటే ఆయన దానికి అర్హుడు, దాని గురించి మాట్లాడదక్క కదా. ఆయన ఈ పుస్తకం గురించి కాదు కానీ ఆయన బౌద్ధం మీద ఒక పుస్తకం రాశారు, దానికి బాగా స్పందన వచ్చిందిట. అది ఎంతో 16 సార్లు ప్రింట్ అయిందో ఏదో అన్నారు బౌద్ధం మీద. నేను అన్న కారణం ఏంటండి అని అడిగితే, ఆయన మామూలుగా ఉన్న పుస్తకాలన్నీ చాలా యూనో మీరు అన్నారు కదా నారికేళ్ల పాకం లాగా ఉంటాయి, ఇవన్నీ సులువుగా చెప్పడం కష్టం అండి. ఆ సులువుగా చెప్పగలిగిన వాడే బాగా చెప్తే బాగా వెళ్తుంది జనాలకి. అందుకని ఆ బౌద్ధం అనే పుస్తకం బాగా వెళ్తోందిట, అది ఒకటి చెప్పారు. తర్వాత ఆయన నేను అడిగాను, ఈ సిద్ధార్థ హెర్మన్ హెస్సే రాసిన సిద్ధార్థ దానికి పోలిక ఉంటుందండి అంటే, దాని గురించి అడిగితే ఏమిటనండి ఈ పుస్తకం చదివిన వాళ్ళందరూ కూడా దాని గురించి అంటారు, ఏముందని దాంట్లో చదివాను కానీ నాకు అది పెద్దగా ఈ పుస్తకం ముందర విరాట్ ముందర అది తేలిపోయింది అని అన్నారు ఆయన. మీ అభిప్రాయం ఏమిటి? మీరు చదివారా సిద్ధార్థ? చదివాను, బాగుంది కానీ ఇంత నేను చలనం నాకు కలగలేదు. కారణం తెలియదు. ఇప్పుడు మన ఒక కారణం ఉండొచ్చు, నేను తెలుగులోనే శ్వాసిస్తాను, తెలుగులోనే ఆలోచిస్తాను, తెలుగులోనే మాట్లాడతాను, తెలుగులోనే ఊహిస్తాను. పరాయి భాషని చదువుతాను కానీ దాని మీద ఎట్లుంటుందంటే స్కిన్ డీప్, అంతకన్నా లోతుకు వెళ్ళి ఆ పదం యొక్క ఇంపాక్ట్ ఏమిటి అని ఆలోచించే శక్తి, ఆ ఇష్టం అది ఏమి లేవు. ఇంగ్లీష్ ఏదో అవసరం కోసం వాడతాను. మీకు ఏ ఇంగ్లీష్ పుస్తకం కూడా మీరు మనసును దాకలేదా అంత లోతుగా వెళ్ళి తాకింది? అంటే ఇంగ్లీష్ మీద ఇప్పుడు నేను ఇంజనీరింగ్ లో చేరిన కొత్తలో డేల్ కార్నెగీ వాళ్ళది హౌ టు మేక్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, అది చాలా బాగా రాశాడు. చాలా కొత్తగా ఉంది విధానం. స్టూడెంట్ గా నేను ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ గా చదివినప్పుడు నచ్చింది, ఇంపాక్ట్ ఏం కాలే, నచ్చింది, బాగుంది, చాలా బాగా రాశాడు. మంచి సబ్జెక్ట్ తీసుకున్నాడు ఇతను, ఎంతగా ఉంది, బాగుంది. ఇప్పుడు హెర్మన్ హెస్సే ఈ స్టిఫాన్ స్వైక్ ఇద్దరు కూడా బాగా సుపరిచితులేట, ఇద్దరికి పరస్పర అభిమానం ఉందిట మెండుగా. ఇద్దరు సమకాలికులు. ఇద్దరికి 1915లో స్టెఫాన్ స్వైక్ 1881 to 1942 ఆయన జీవితకాలం. హెర్మన్ హెస్సే 1877 నుంచి 62 వరకు ఆయన జీవించిన కాలం. అఫ్ కోర్స్ స్టీఫాన్ స్వైక్ బలవన్ మరణం, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కూడా 20వ శతాబ్దంలో బాగా పేరు పొందిన రచయితలే. తర్వాత చాలా వాళ్ళు ఉత్తర ప్రత్యుత్తరాలు బాగా రాసుకునేవాళ్ళట. ఒకసారి ఆయన ఇంటికి వెళ్తే ఆ ఉత్సాహంలో గుమ్మం కొట్టుకుందిట స్వైక్ కి, హెర్మన్ హెస్సే ఇంటి గుమ్మం తగిలింది. తర్వాత వాళ్ళిద్దరు కూడా స్పృశించిన అంశాలు, హెర్మన్ హెస్సే స్టెఫాన్ స్వైక్ కూడా మానవతావాదం, తర్వాత వసుదైక కుటుంబం, ఇద్దరికి భారతీయ తత్వం ప్రభావం ఉంది ఇద్దరి మీద బాగా మెండుగా. సో అవి ఆ రెండు చేశారు. సో నాకు సిద్ధార్థ నేను చదివాను, దాంట్లో పాత్ర ఏంటంటే, అంటే మీరు సిద్ధార్థ తెలుగులో చదవలేదన్నారు కదా, కానీ మీకు కథ గుర్తుండి ఉంటుంది. అతను కూడా వివిధ పాత్రలు పోషిస్తాడు. ఏంటి అతను చేసింది? శిష్యుడు, తపస్వి, ప్రేమికుడు, వ్యాపారి, చివరికి పడవవాడవుతాడు. ఇతను కుక్కలు కాపరైనట్టు సిద్ధార్థ పడవవాడవుతాడు. అయితే సిద్ధార్థకి నాకు అనిపించింది ఏంటంటే, అతను చర్మాంకంలో అతని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది, శాంతి పొందుతాడు.
ఆధ్యాత్మికంగా అతను ఒక ఒక స్థిరత్వాన్ని పొందుతాడు. విరాట్ అది పొందడు. ఆ రెండిట్లో అనామకుడైపోయాడు. అన్న సిద్ధార్థ కూడా అంత ఇంత అనామకుడు కాదు కానీ, బట్ అతను కూడా సాధారణ జీవితమే. కానీ తృప్తి, ఆధ్యాత్మిక సంతృప్తి సిద్ధార్థ కలుగుతుంది. మీరు గమనించండి, అది లేదు. విరాట్కి లేకపోవడం అనేది రచయితకే లేదు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కరెక్ట్. నేను అక్కడికే రాబోతున్నాను. ఇద్దరికి విరాట్ కి రచయితకి పోలిక. స్వైక్ గురించి మాట్లాడుకుందాం మనం కాసేపు. స్వైక్ నాజీ కాలంలో ఉన్నవాడు కదా, తర్వాత రానవే అంటే వాళ్ళు తెలుసుకోవడానికి తను బహిష్కరించుకున్నాడు జర్మనీ నుంచి. బహిష్కరించుకుని సౌత్ అమెరికా వెళ్ళి భారతదేశం కూడా వచ్చాడు. కాకపోతే అతను ఒక దేర్ ఇస్ దట్ మెలంకలీ, ఒక ఒక బాధ, వ్యధ అంటాం కదా, వ్యధ ఉంది అతనిలో, ఆయనలో. సో ఆయన బలవన్మరణం కూడా చేసుకున్నాడు. మీకు స్టీఫన్ స్వైక్ గురించి తెలుసుకోవాలని కుతూహలం కలిగిందా ఈ విరాట్ పుస్తకం చదివిన తర్వాత? లేదండి, నేను విరాట్కే అతుక్కుపోయాను. అప్పుడు ఆ ఇంటికి అయిపోయాడు. చాలా బాగా వచ్చింది. అతను ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసినప్పుడు క్వైట్ బట్ న్యాచురల్ అనిపించింది. ఆ పాత్ర అన్ని చేశాడు. ఇతను కూడా ఆ ఉన్మాదికి వెళ్ళిపోయాడు. తన గురించే రాసుకున్నాడు ఆ పుస్తకం అని చెప్పి అనుకున్నాను. నాకు కూడా అదే అనిపించింది. కాకపోతే ఒక వ్యాఖ్యానం ఏంటంటే, ఆయన దాదాపు నాజీలకు చిక్కిపోయేవాడు, అది తప్పించుకోవడానికి ఆత్మహత్య చేసుకున్నాడు అని ఒక వాదన విన్నాను. కానీ నాకు మీరు అనిపించిందే, చూస్తే విరాట్ లో రచయితే కనిపిస్తాడు. అంటే ఏ పుస్తకంలో అయినా దాదాపు స్లైట్లీ ఆటోబయోగ్రఫికల్, అతనే కానీ రచయితే ఉంటాడు కదా పాత్రలో. సో అది నాకు కనిపించింది. ఇప్పుడు మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి కాసేపు మాట్లాడుకుందాం. మీకు ఏ దశలో ఉన్నారు, ఏంటి మీ దృక్పథం ఏమిటి? ఆ దశ ఏదో తెలిస్తే నేను అనుకున్న లక్ష్యం చేరినట్టే. తెలియదు, ఎక్కడున్నానో తెలియదు, అసలు సరైన మార్గంలో సరైన గమనంలో ఉన్నానో లేదో తెలియదు. గమ్యం సంగతి దేవుడు. నా గమనం గురించే నాకు పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఏమవుతుందంటే అండి, వెన్ యూ స్టార్ట్ లిజనింగ్ టు పీపుల్, అంటే ఎవరైనా చెప్తే శ్రద్ధగా వినడం అనేది మా అమ్మ నాకు చెప్పిన మాట. అదే ఎక్కువ మాట్లాడే కన్నా వినడం నేర్చుకోరా అని. ఈ వినడం అనేది చాలా ఆప్యాయంగా ఎవరేం చెప్పినా శ్రద్ధగా వింటున్నాడన్న భావం కలిగించాను కనుక నాకు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క థీరీ, ఒక్కొక్కరిది. నేను అడగడం వేరు, నాకు చెప్పేవాడు చాలా మంది. దాంతో ప్రతి ఒక్కటి ప్రయత్నం చేశాను. ఇది కలగూర గంప అయిపోయింది. కలగూర గంప అయినప్పుడు ఏది నాకు, ఇప్పుడు ఒక మార్గం అనేది అందరికీ సూట్ కావాలని లేదండి. ఒక మార్గం కొంతమందికే సూట్ అవుతుంది, ఇంకొక మార్గం కొంతమందికి వేరే వాళ్ళకి సూట్ అవుతుంది. బట్ అన్నీ కూడా మిమ్మల్ని గమ్యానికి చేర్చేది. మనకు ఆయన మా తెలుగు మాస్టర్ భుజంగరాజ శర్మ గారు రాశారు, ఏనుగు మీది నవాబు, గుర్రం మీది గరీబు, నవాబు షరీబు, ప్రాస్తో రాస్తారు. మీరు నడిచేవాడికి అందరొక్కడే, నడిచేవారికి అందరొక్కటే, నడిచే గమ్యం నడిచేవాడికి అందరొక్కటే, అందరి లక్ష్యం ఒకటే, నడిచేవాడికి కూడా అందరూ ఒకటే. ఒక్కొక్కరు ఒక్కో దారిని వెళ్తున్నారు. ఒక ఆయన ఏరు మీద వెళ్తాడు, ఒక ఆయన గాడిద మీద వెళ్తాడు, ఒక ఆయన జనాభు గుర్రం మీద వెళ్తాడు. ఇది ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగుల రాట్నం అని. అట్లా ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. ఒక ఆయన ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ అంటాడు, ఇంకొక ఆయన క్రియాశీల ధ్యానం అంటారు, ఇంకొకరు ఇంకో రకమైన ధ్యానం అంటారు, విపස්සన ధ్యానం అంటారు. అన్నీ విన్నా, అన్నీ ప్రయత్నం చేశారు. కన్ఫ్యూషన్. మీరు
విపాసన చేశారా? పోయాను. మా అమ్మగారు కాలం చేసినప్పుడు ఆ దుఃఖం నాకు ఏడుపు రాలేదు, స్తంభించిపోయాను. 10 మంది వచ్చి నన్ను ఓదార్చే పద్ధతిలో నన్ను చాలా హింస పెడుతున్నారు అనిపించి ఎవరికి కనపడకుండా వెళ్ళిపోవాలి. 2 రోజుల తర్వాత కార్యక్రమాల తర్వాత 11 రోజుల దాకా ఏమి లేదు కదా అని విపස්සన ధ్యాన సెంటర్కి వెళ్ళాను. నాగార్జున సాగర్ రోడ్లో ఉంది. అక్కడ పోయి ఒంటరిగా ఉన్నాను. నేను అక్కడే చేశాను. మీరు అక్కడే చేశారా? నేను అక్కడ 10 రోజులు ఉండి ఒక రకమైనటువంటి దుఃఖాన్ని కొని తెచ్చుకొని ఏడ్చి వచ్చా. ఆ తర్వాత ఆ 10 రోజుల్లో మా అమ్మాయి దాన్ని కంటిన్యూ చేస్తుంది. మౌనంగా ఉండగలిగారా మీరు? నాకు నా నేపథ్యం అలా ఉంది. అప్పుడు పోయి దుఃఖంలో ఉన్నాను. అక్కడ ఎవరు తెలియదు నాకు, వాళ్ళెవరు నన్ను పలకరించడానికి కూడా రాలేదు. అందులో నా రూపం మారింది, గుండు చేయించుకున్నాను. ఎవరికి నేను ఎవరు తెలియదు. కొంతమంది గుసగుసలు అనుకుని వాళ్ళు దగ్గరకు వచ్చి మీరు ఫలానా వరప్రసాదరెడ్డి గారని అంటే నేను వాళ్ళకి సమాధానం కూడా చెప్పలే. మౌనం ఉండాలి కదా అక్కడ. అది అదిగా తీసుకొని మౌనంగా ఉండిపోయి చెప్పలేదు. చివరి రోజున వస్తూ వస్తూ కారెక్కుతూ చెప్పాను నేను వరప్రసాదరెడ్డి. అది వాళ్ళు నోబుల్ సైలెన్స్ అంటారు. మాట్లాడకూడదు, కనీసం చూడటం కూడా వాళ్ళు డిస్కరేజ్, అంటే ఆలోచనలు వస్తాయి కాబట్టి. అయితే ఇది ఆ విపాసన చేసే ముందర వాళ్ళు ఏమంటారంటే, మీకు ఏమైనా బాగా దుఃఖం ఏదో లైఫ్ ఈవెంట్ ఒక జరిగినప్పుడు ఇట్స్ నాట్ ఎ గుడ్ టైం టు డూ అంటారు. దానికి మీ ప్రభావం నేను వాళ్ళకి చెప్పలేదు. ఇప్పుడు మీ తల్లి గారి పోయిన సందర్భం తర్వాత ఈ విపాసన ధ్యానం చేసిన అది దాని తర్వాత ఏమైంది అంటే వాట్ హ్యాపెండ్ ఇంటర్నల్లీ? నాకు ఆ ధ్యానం కుదిరేది కాదు. ఒకటి సంస్పందనలు ఉంటాయి గమనించండి అనేవాడు. ఆ సంస్పందనలు వస్తాయి, దాన్ని చూస్తూ ఉండమంటాడు, దాన్ని ఏమి చేయొద్దు అంటాడు. మనం ముక్కు దగ్గర ఏదో అనిపించింది అనుకోండి, ఇలా అనుకోకుండా ఉండలేకపోయాను. వస్తున్నాయి స్పందనలు, అవి అన్నీ బయటకు వచ్చేయాలి అంటారు వాళ్ళు. అవి వస్తున్నాయి, దాన్ని నిలవెచ్చుకొని కంట్రోల్ చేయడం నాకు చేత కలిగి చాలా హింసగా అనిపించింది. నా వల్ల కాలేదు. నాకు తెలియకుండా కన్నీళ్ళు వస్తుంది. కన్నీళ్ళు కూడా తుడుచుకోకూడదు అంటారు. అది నా వల్ల కాలేదు. 10 రోజులు కొంత అవస్థపడే వచ్చేసాను. ఇప్పుడు ఇన్ని చాలా ధ్యాన పద్ధతులు, చాలా మార్గాల గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఏమైనా చేస్తున్నారా? ఒక మార్గంలో ఏదైనా ఉన్నారా? లేకపోతే? నేను ఉన్నానండి. నేను ఉన్నాను. ఒక రోజు అయితే ఒక 3-4 నిమిషాల సేపు నాకేం తెలియదు. అది నిద్రాను క్వశ్చన్ మార్క్ వేసుకున్నాను, కాదు నిద్ర కాదు. అలా అని ఏం జరుగుతుందో చుట్టూ తెలుసుకున్నానంటే తెలియని స్థితిలోకి వెళుతున్నాను. నిద్ర కాదు అంటే ఒక్కోసారి 4 నిమిషాలు 5 నిమిషాలు, ఎప్పుడు 5 నిమిషాలు దాటలేదు. కొన్ని సందర్భాల్లో 10 సెకండ్సే, 15 సెకండ్లే. వెంటనే ఏదో ఆలోచనలు వస్తాయి, కాదనుకుంటాను. ఈ ఆలోచన పక్కకు పారదోలడానికి నామజపం తీసుకుంటాను. ఆ నామజపంలో ఏదో మామ చెప్పిన 4 మంత్రాలు అవి చదువుతూ ఉంటాను. తెలియకుండానే వాటిలోంచి మళ్ళీ నేను చెప్పిన స్థితికి వెళ్తాను. కాసేపు 10 సెకండ్స్ 20 సెకండ్స్, ఒక్కసారి 4 నిమిషాలు. ఈ రకంగా ఒక 30-35 నిమిషాల సేపు రోజు ప్రయత్నం అయితే ఉంది. ఆ 35 నిమిషాలు నేను ధ్యానంలో ఉన్నాను మాత్రం అనుకోవట్లేదు. నామజపం, తెలియని స్థితి, అది తక్కువసేపు, కాసేపు ఎక్కువసేపు, అంచెలంచెలుగా మధ్యలో బిట్స్ అండ్ పీసెస్గా వస్తుంది. ఆ తెలియని స్థితి ఏంటి, ఎలా ఉంటుంది? ఏమి తెలియదు. నిద్ర అయితే కాదు. ఎందుకనంటే ఏమీ తెలియకపోయినా అంటే ఏ ఆలోచన రాదు. నేను ఏం ఆలోచన రాలేదన్న ఆలోచన కూడా వస్తుంది. నాకేం రాలేదు, సంతోషంగా, అంటే నిద్రపోలేదు కదా. కానీ ఆ స్థితి తర్వాత లేబులింగ్ అంటాం కదా, మీకు ఒక కాసేపు అయినా ఒక స్థితి ఉంటుంది. ఆ స్థితిలో వరప్రసాద్ ఉండరు కదా, వరప్రసాద్ లేడు. సో చైతన్యం ఉంటుంది. చైతన్యం ఉందని తెలుస్తుంది మనకి, తెలుస్తుంది. ఎందుకంటే నిద్ర కాదన్నారు కదా. సో చైతన్యం ఉంటుంది, అదేం ఉండదు.
కానీ ఆ స్థితి ఎలా ఉంటుంది? అది అంటే భయం వేస్తుందా, ఆనందంగా ఉంటుందా, ఏంటి ఆ స్థితిలో? ఆ స్థితి దాటిన తర్వాత, అఫ్ కోర్స్ లేబులింగ్ తర్వాత వస్తుంది, తెలియకుండా దాటేస్తున్నాము. ఒక్కోసారి ఇంకా దాటలేదని క్వశ్చన్ వస్తుంది, అప్పుడు దాటిపోతాం. అంటే ఆహా అనిపిస్తుందా, లేకపోతే ఏంటిది అది అనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ రియాక్షన్ టు దట్ స్టేట్ ఆఫ్ ఇది కాసేపు కొనసాగితే బాగుండేది కదా అని క్వశ్చన్లు, దాని తర్కము, మీమాంస అన్ని వస్తుంది. అది రాకూడదు నా ఉద్దేశం. రాకూడదని కదా, అంటే నేను అదేంటి, ఐ ఇంట్రెస్టింగ్ మోర్ ఇన్ నోయింగ్ హౌ డు యూ ఫీల్ అబౌట్ దట్ స్టేట్. సో మీకు ఇంకా సేపు ఉంటే బాగుండు, అప్పుడే 4 నిమిషాలు 5 నిమిషాలు అయినట్టుంది అని ఒక మనసులో ఒక మెమరీ ఉంది. మాక్సిమం టైం నేను 4-5 నిమిషాలే కదా, అప్పుడు వచ్చేసిందా 4-5 నిమిషాలు అని తర్కం, దాని మీద అయ్యో ఇంకొక 15 నిమిషాలు ఉంటే బాగుండేదేమో అని బాధ. సరే ఇంకోసారి ప్రయత్నం చేద్దాం, నామజపం తీసుకోవడం, తెలియకుండా జారిపోవడం, ఈసారి 10 సెకండే రావడం, చీ బాగలేదు ఒప్పుకోవడం, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేయడం, ఈసారి 3 నిమిషాలు 4 నిమిషాలు చూసుకోవడం. ఇది ఈ రకమైనటువంటి ఆటుపోటు సింహావలోకనం ఎక్కువైపోతుంది. ఓకే, మనం దీని గురించి చర్చించుకున్నాం తర్వాత. మీకు నేను నిన్న ఈమెయిల్ పంపించాను, చదివారా? చదివాను. స్వామి, నాకు తెలుగు అంటే ఇష్టం, మీరు తెలుగులో రాస్తే హాయిగా ఉంటుంది. 2వ ఈమెయిల్ తెలుగులోనే రాశానండి. అంతకుముందు ఓకే, నాకు తెలుగే సౌఖ్యంగా ఉంటుంది, కాకపోతే ఉన్నదాన్ని కొనసాగించడానికి అట్లా చేశాను మొదటిసారి, కానీ తెలుగులోనే రాస్తాను నేను మీకు. మన సరే ఆల్మోస్ట్ 45 నిమిషాలు అయింది మనం మాట్లాడుకుంటూ. చివరికి ఏమన్నా పుస్తకం గురించి కానీ, ఇంకా ఆధ్యాత్మికంగా కానీ, ఇంకేమన్నా కానీ ఏమైనా చెప్తారా? నేను ఒకటే చెప్పగలను, పుస్తకం చదివితే మంచిది, దానివల్ల ఇంపాక్ట్ పొందితే ఇంకా మంచిది. లేకపోయినా ఒక మాట ఏమిటంటే, ప్రతి సందర్భానికి, ప్రతి సమస్యకి, ప్రతి వ్యక్తికి వాళ్ళ కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ మనం తరిచి చూడకుండా మనదైన కోణంలో చూసి దాని మీద జడ్జిమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అనేక పర్యాయాలు ప్రతి ఒక్కరూ చేసేటువంటి తప్పు ఇదే. దీని కారణంగానే సమాజంలో ఆ సౌజన్యం, స్నేహభావం అని తగ్గిపోయింది. సమాజంలో మళ్ళీ తిరిగి ఆ రకమైనటువంటి మానవీయ సంబంధాలు పెరగాలి, ఒకరికొకరు అనుకూలంగా ఉండాలి, సంయమనం, సహనం, ఆ స్నేహభావం రావాలంటే ఈ ఒక్క అలవాటు చేసుకోవాలి. జడ్జిమెంట్లు వద్దు. వాళ్ళకి ఏదో బలమైన కారణం ఉందని నమ్ము. లేకపోవచ్చు వాడికి, బలమైన కారణం లేకుండా వాడు నిజంగానే తప్పు చేసి ఉండొచ్చు, కానీ నువ్వు నమ్ము, నీ సుఖం కోసం. నువ్వు జడ్జిమెంట్ పాస్ చేసి వాడిని రెచ్చగొట్టు. ఎటు తప్పు చేసిన వాడు నీ జడ్జిమెంట్తో మారడు. తప్పు చేసిన వాడు మార్చగలిగేటటువంటి ప్రయోగం ఏదైనా చేయగాని నీ అక్కసు తీర్చుకోవడానికి, నీ కోపాన్ని వెలిబుచ్చుకోవడానికి వాడితే ఆ తప్పు చేసిన వాడు తప్పు నుంచి బయటకు రాడు. దాని తప్పును ప్రొటెక్ట్ చేసుకుని ఇంకో తప్పు చేస్తాడు. మీ పర్పస్ సర్వ్గా ఈ చిన్న విషయాన్ని 10 మందికి చెప్పేట్టుగా నాకు అవకాశం వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను. అప్పుడప్పుడు నన్ను ఏదో కాన్వకేషన్కి వాటికి పిలుస్తారు. అసందర్భంగానైనా ఏదో సందర్భం క్రియేట్ చేసుకొని ఎవరి మీద జడ్జిమెంట్ చేయొద్దురా బాబు అని చెప్తాను. పుస్తకం చదివితే మంచిది, పుస్తకం చదవకపోయినా దాంట్లో సారాంశాన్ని నేను వాడుతున్నా. స్టీఫెన్ స్వైక్ దాని ద్వారా వచ్చినటువంటి అనువాదం కృష్ణారెడ్డి గారు అద్భుతంగా రాస్తారు. అది కూడా సృజనలాగా ఉంటుంది, కానీ అనుకరణలాగా ఉండదండి, అనువాదం లాగా ఉండదు. అంత బాగా రాశాడు ఆయన. అది తరచుగా 10 దగ్గర చెప్పే మాటది. ఒక మాటలో 38 పేజీలు 40 పేజీలు. అది 40 పేజీలు కూడా నేను 2 వాక్యాలు 3 వాక్యాలు చెప్తా. ఆ పుస్తకం నుంచి అంతకన్నా చివరిగా చెప్పేది అదే, ఎవరి మీద జడ్జిమెంట్ వద్దు. దట్ ఈస్ నాట్ అవర్ జాబ్. మీరు అతన్ని మార్చగలిగే ప్రయోగం ఏదైనా ఉంటే చేయండి. ఇదైతే కానే కాదు, జడ్జిమెంట్తో కాదు. చాలా మంచి సందేశం సార్. దాసభాషితం గురించి 2 ముక్కలు చెప్పగలరా? మీరు చేస్తున్న సేవకి మీకు అనేక నమస్కారాలు. మీకు భాష పట్ల ఉన్న మమకారం తెలుసు నాకు.
ఇది ఒక ఎంటర్ప్రినర్గా మీరు సక్సెస్ కావాలని మనసా వాచా కోరుకున్నాం. మృణాలి గారు మిమ్మల్ని నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆమె ఒక మాట అన్నారు, అబ్బాయి చాలా కమిటెడ్ పర్సన్, చాలా తక్కువ మాట్లాడతాడు, మీకు బాగా నచ్చుతాడు, అందుకని తీసుకొచ్చాను. అది ఆ మాట అక్షరాల సత్యం. నాకు మీరు బాగా నచ్చారు. మీరు చేస్తున్న పనికి నేను ఏదైనా చేయాలన్న తపంతోనే మీరు అడగలేదు, నాకు గుర్తుందో లేదు. నేను వెంటబడి నేనే సపోర్ట్ చేయాలన్నటువంటి భావన నాకు కలిగించారు, మీరు అడిగి కాదు. ధన్యవాదాలు సార్. సో ప్రేక్షకులారా, దీంతో ఈ మొదటి శీర్షిక ముగిస్తాము. వచ్చే శీర్షికలో మళ్ళీ కలుద్దాం ఇంకో విశిష్ట తోటి. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. దాసుభాషితం సమగ్ర శ్రేయస్సుకు సోపానం. www.dasubhashitam.com